ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏస్ నెక్స్ట్ జెన్ ప్రతినిధి చలమలశెట్టి అనిల్ కుమార్ను ఏసీబీ అధికారులు విచారించారు. 2.5 గంటల పాటు ఒప్పందం, బ్యాంక్ ఖాతాల వివరాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నెల 15న రావాలని ఏసీబీ నోటీసులు ఇవ్వగా ఏస్ నెక్స్ట్ జెన్ ప్రతినిధులు విచారణకు రాలేదు. తిరిగి 16న రావాలని చెప్పినా ఆ రోజున కూడా గైర్హాజరయ్యారు. తిరిగి ఇవాళ రావాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. ఉదయమే విచారణకు రావాల్సి ఉన్నా విమానం ఆలస్యం కావడంతో మరికొంత సమయం కావాలని అనిల్ కుమార్ కోరారు. మధ్యాహ్నం 2:30 తర్వాత విచారణకు వచ్చారు. ఫార్ములా ఈ9, 10, 11, 12 సీజన్లకు ప్రమోటర్గా ఉండేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ మొదటి సీజన్ తర్వాతే ఒప్పందం నుంచి వైదొలిగింది. కంపెనీ రెండో సెషన్కు వెళ్లకుండా వెనక్కి తగ్గడానికి కారణమేంటన్న విషయంపైనే ప్రధానంగా అధికారులు అనిల్ కుమార్ను ప్రశ్నించారు. నెక్స్ట్ జెన్ వెనక్కి తగ్గడం వల్ల 45.71 కోట్లను హెచ్ఎండిఏ నిధుల నుంచి ఎఫ్ఈఓకి చెల్లింపులు చేశారు. త్రైపాక్షిక ఒప్పందం నుంచి ఎందుకు వైదొలిగారు, కారణం లేంటనే కోణంలో ప్రశ్నించారు.